ప్రభుత్వం వచ్చిన తర్వాత చెప్పాడంటే చేస్తాడు అనేది మాత్రం నానుడి పెద్ద ఎత్తున ప్రచారంలో ఉంది. అయితే 4.5 సంవత్సరాలకు ముందుగా జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ఈ ప్రాంతంలో చేసిన పరిస్థితి ఉంది. ఈ ప్రాంతం వచ్చిన పాదయాత్ర చేస్తూ వస్తున్న సమయంలో ఇక్కడ ప్రాంత ప్రజలకైతే ఒక వాగ్దానం అయితే చేయడం జరిగింది. ఉద్దాన ప్రజలు ఏదైతే ఎదుర్కొంటున్నారో కిడ్నీ సమస్యను పూర్తిగా మరి రూపుమాపేందుకు ప్రారంభోలేందుకు ఇక్కడ ఒక రీసెర్చ్ సెంటర్ కానీ లేకపోతే వాటర్ సంబంధించి కానీ ఫెసిలిటీస్ కానీ కల్పిస్తామని ఆనాడు ప్రకటించిన నేపథ్యంలో ఈరోజు సాకారమైంది. పేషెంట్లు కూడా కొంతమంది డయాలసిస్ చేయించుకుంటున్నారు. వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కొంతమంది పేషెంట్లు అయితే డయాలసిస్ చేసుకుంటున్నారు. నిన్న ముఖ్యమంత్రి స్వయంగా ఇక్కడ ప్రారంభించారు దీన్ని. మీ పేరండి? నా పేరు పైల మాధవరావు సార్. మాధవరావు గారు. మాధవరావు పలాస మండపం గంగవాడి గ్రామం సార్. ఎప్పటి నుంచి డయాలసిస్ చేయించుకుంటున్నారు? నాకు 2019 నుంచి అవుతుంది సార్. వారానికి 3 సార్లు వస్తున్నాను. మన పెన్షన్ కూడా 10,000 రూపాయలు గవర్నమెంట్ ఇస్తున్నాం సార్. గత ప్రభుత్వంలో ఎలా వచ్చింది పెన్షన్? ఎంత వచ్చింది? అప్పుడంటే అప్పుడు మేము లేము సార్. అప్పుడు నాకు స్టార్టింగ్ 2019 నుంచి అప్పటి నుంచి నాకు 10,000 రూపాయలు ఇచ్చారు సార్. ఇప్పుడు వరకు ఇస్తున్నారు. 10,000 రూపాయలు ఇస్తున్నారు. పేషెంట్కి మరి ఎట్లా అది పర్లేదా? బాగానే బాగా ఉంది సార్. ప్రభుత్వం చేస్తుంది. మాకు మందులు ఫ్రీగా ఇస్తే బాగుంది సార్. ఇస్తున్నారా ఫ్రీగా? మీకు మందులు ఫ్రీగా ఇవ్వడం లేదు సార్. ఇక్కడ చాలా మంది పెట్టారు అంటున్నారు. ఇక్కడ వచ్చింది లేదు, స్టేషన్లో కొత్తగా ఇస్తారని చెప్తున్నారు చాలా మందులు. అదే అంటున్నారు. స్టార్ట్ అవుతుంది అండి. అవుతుందా చెప్తున్నారు వైద్యులు. అయితే ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు ఈ ప్రాంతానికి ఇటువంటి మంచి స్టేషన్ కానీ డయాలసిస్ సెంటర్ కానీ రావడం ఎలా ఉంది? చాలా మంచి, ఇది మాకు చాలా ఉపకారం సార్. ఇది ఈ సెంటర్ ముందు కూర్చుంటే ఇవి లేకపోయినేమో, ఈ కిడ్నీ సమస్య రాకపోయినేమో, ఈ కిడ్నీ వ్యాపించడానికి మా మందులు కానీ ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుంది సార్. అది హాస్పిటల్ కూడా చాలా బాగుంది సార్. ఇప్పుడు జగన్ ఆ రోజున పాదయాత్ర ద్వారా మీకు హామీ ఇచ్చాడు. ఈ ప్రాంతంకి వచ్చిన తర్వాత మరి ఇప్పుడు సాకారమైంది. ఎలా అనిపిస్తుంది? ఇది చాలా సహకారమైంది సార్. వాటర్ ఇదని, ఈ స్పెషలిస్టు ఇది కిడ్నీ ఇదని చాలా బాగుంది సార్. చాలా మంది ప్రభుత్వాలు వచ్చి చాలా ముఖ్యమంత్రులు వచ్చారు. ఎలా ఉంది ఈ పనితీరు? ఎలా ఉంది జగన్ ప్రభుత్వం పనితీరు? బాగుంది సార్, బాగానే ఉంది. ఎవరు చేయలేదు సార్. ఇప్పుడు ఈ ఉద్దాన ప్రాంతానికి ఇలాంటి హాస్పిటల్ రాలేదు కదా, ఇదే మొట్టమొదటి సార్. ఇది అవడం చాలా ఉపకారం సార్ మన ప్రజలకు. చాలా మారుమూల ప్రాంతాలు అందరూ కూడా వస్తున్నారు. అప్పుడు జగన్ చెప్పినప్పుడు అసలు అనుకున్నారా చేస్తాడని? అప్పుడు ఇది అవుద్దో కాదని మేము అనుకున్నాం, కానీ చేస్తాడో చేయడని అనుకున్నాం, కానీ చేశాడు సార్. ఏం చెప్తారు మరి ప్రభుత్వానికి? ఏం చెప్తారు జగన్కి? ఏం చెప్తారు? ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తాం సార్. జగన్ ధన్యవాదాలు చెప్తాం సార్. ఇది చాలా మంచి ఉపకారం సార్. ఈ 10,000 రూపాయల పెన్షన్ ఎప్పుడు ఇస్తున్నారు మీకు? మాకు ఫస్ట్కి ఇస్తారు సార్. ఫస్ట్కి ప్రతి నెల ఫస్ట్కి ఇచ్చేస్తారు సార్. ఉపయోగకరంగా ఉంది. ఉపయోగకరమైన సార్. మరి ఏ పనులు చేసుకోలేరు కదా మీరు? ఏ చేసుకున్నాము సార్. మాకు ఏంటంటే అంబులెన్స్ 2 సైడ్లు వేస్తే సార్ బాగుంది సార్. ఒక సైడ్ వేస్తున్నారు మళ్ళీ అంబులెన్స్. అంబులెన్స్ వెళ్ళేటప్పుడు ఇస్తున్నారా? మేము వచ్చేటప్పుడు ఇస్తున్నారు, వెళ్ళేటప్పుడు మరి లేదు. అప్పుడు ఆటోలు కాసుకుని వాళ్ళకి రాత్రి దేవుడు బాగుంటుంది. ప్రభుత్వాన్ని అడగండి మీరు. అదే ఇప్పుడు చెప్తారా సార్ మీకు ఆ విషయం చేయాలి సార్. దృష్టికి వెళ్తే ఇది ఏర్పాటు చేయాలి సార్. అదే నా పేరు శేషయ్య గారు. ఎప్పటి నుంచి డయాలసిస్ జరుగుతుంది? 3 సంవత్సరాలు 3 years నుంచి. ఇప్పుడు ఉచితంగా ఇక్కడికి వచ్చింది మరి దగ్గరలో ఉచితంగా ఇక్కడ రావడం కొద్దిగా బాగుంది. వైజాగ్ చేసుకోలేము, దగ్గరగా వచ్చింది. ఇక్కడ డబ్బులు ఇచ్చుకొని చేసుకోవాలి. అంతకుముందు డబ్బులు ఇచ్చేవాళ్ళ? ఎంత అయ్యేది? అది 5,500 ఒకే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పెన్షన్ ఎంత వస్తుంది మీకు? 10,000 వస్తుంది. 10,000. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు? 3 సంవత్సరాలు. 3 సంవత్సరాల నుంచి. ఇప్పుడు అసలు ఉద్దానం ప్రాంతానికి ఇటువంటి ఆసుపత్రి వస్తుందని ఊహించారా? లేదండి, ఎప్పుడూ లేదు. మా భార్య చనిపోయింది. చనిపోయారా? మా భార్య ఇదే సమస్యతో? మా అమ్మకి ఇంక ఇదే సమస్య. ఏ ఊరు మీది? ఇక్కడ మాది ఇక్కడ పలాస పక్కన పెళ్ళి దగ్గరలోనే. దగ్గరలోనే. ఏం చెప్తున్నారు? ఎందువల్ల వచ్చిందని చెప్తున్నారు వైద్యులు? ఏ ప్రాబ్లం వల్ల? వాటర్ చెప్తున్నారు. వాటర్ అంటున్నారు అందరూ వాటరే చెప్తున్నారు. మరి ఇప్పుడు జగన్ అన్న వాటర్ తీసుకొచ్చాడు. వాటర్
ఇక్కడ వాటర్ ప్రాజెక్ట్ తీసుకొచ్చారు. అది ఇచ్చారు, ఇంకా మాకు అందుబాటులో లేదు. ఇప్పుడు 4-5 వారాలు వచ్చేస్తుంది. ఇది ఇది చెప్పే ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం అని అర్థమవుతుందా మీకు? చెప్పింది చేస్తుంటే వాగ్దానం ఇచ్చాడు చేశారు. తెలంగాణ అలాగే. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మరి ఎట్లా ఉంది పరిస్థితి? ఇప్పుడు బాగుందండి. బాగుందా? మళ్ళీ రావాలనుకుంటున్నారా? మరికొంతమంది పేషెంట్లు ఉన్నారు. అమ్మ మీ పేరేంటమ్మా? బి ధనలక్ష్మి. ధనలక్ష్మి, ఎన్నాళ్ళ నుంచి మరి మీకు ఇది డయాలసిస్ జరుగుతుంది? 4 సంవత్సరాల కాడి నుంచి జరుగుతుంది సార్. మాకు జగన్ వచ్చేసి 10,000 ఇస్తున్నారు, కొడుకులాగా చూస్తున్నాడు. మరి మాకు సేలు బాగా చూస్తున్నారు పేషెంట్కి. ఇంకా మాకు ఏటి కావాలి సార్? మాకు అన్ని బాగా ఉన్నాయి. బీపీ చూస్తే, జ్వరం వస్తే ఇంజక్షన్లు వేస్తే బాగా చూస్తారు. ఉచితంగా మందులు ఇస్తున్నారమ్మా? ఉచితంగా మందులు ఇవ్వటం లేదు. మందులు బయట తెచ్చుకుంటున్నారా? తెచ్చుకుంటాను, బయట తెచ్చుకుంటాను. ఇప్పుడు ఈ రీసెర్చ్ సెంటర్ వచ్చిన తర్వాత ఇస్తా అంటున్నారు మరి. అలాగైతే ఆ జగన్కి మనం బతుకుంటే జగన్కే ఓటు ఇస్తాం సార్. అదేనమ్మా. ఇప్పుడు 10,000 ఇస్తున్నారు. 10,000 ఇస్తారు. పెన్షన్ ఎప్పుడు వస్తుంది మీకు? అది మాకు 1 డేట్కి వస్తుంది, ఫస్ట్ డేట్. మరి ఇప్పుడు మీ ప్రాంతంలో ఎంతమంది ఉన్నారు పేషెంట్లు? ఇట్లా ఉన్నారు, చాలా మనిషి ఉన్నారు సార్, చాలా మనిషి. ఏ ఊరు మీది? మా దక్కుపల్లి సార్. ఓకే, దక్కుపల్లి. మరి ఇప్పుడు ఇక్కడికి ఇంత మంచి హాస్పిటల్ వచ్చింది, ఎప్పుడన్నా ఊహించారమ్మా? అనుకూలేదు సార్. మేము వైజాగ్ తిరిగాము, తిండి లేకుండా. మరి శ్రీకాకుళం వెళ్ళాము, తిరిగి మనసులు విరక్తి అయిపోయి చచ్చిపోవాలనిపించింది సార్. చాలా మంది ముఖ్యమంత్రులు వచ్చారు, ప్రభుత్వాలు వచ్చినాయమ్మా. ఎవరన్నా ఇట్లా చేశారా? లేదు, మాకు తిండికి ఇంక చాలా ఇబ్బంది పడిపోయాం సార్. జగన్ అన్న వచ్చి మాకు కొడుకులాగా 10,000 ఇస్తున్నాడు, బండి సాయం చేస్తున్నాడు. మాకు ఇంత సాయం చాలు సార్. ఇప్పుడు అంబులెన్స్ గురించి చెప్పేది ఏంటమ్మా? అంబులెన్స్ ట్రిప్కి వేస్తున్నారు కదా, మళ్ళీ ఈ టైం వెళ్ళేటప్పుడు బాగుండదు సార్ మాకు. అప్పుడు మాకు హెల్ప్ చేయమంటానమ్మా. 2 వైపులా అంబులెన్స్ అదే. ఇప్పుడైతే పర్లేదు. పర్లేదు. ప్రభుత్వం గురించి ఏం చెప్తారు? ఏం చెప్తామంటే మళ్ళీ జగన్ అన్నే రావాలి. ఇటువంటి సమస్యలు కానీ మరి అప్పుడు పాదయాత్ర అప్పుడు చేశారంట, వాగ్దానం చేశారు మీకు? చేశారు సార్, చేశారు. ఎలా వాగ్దానం చేశారు, వాళ్ళకి మాకు హెల్ప్ చేశారు సార్. ఇటువంటి ప్రభుత్వాలు కావాలా మనకి? మనకు కావాలి సార్. జగన్ అన్న మళ్ళీ రావాలి. పెద్ద కొడుకు. ఓకే, పెద్ద కొడుకు. జగన్ మీకు పెద్ద కొడుకు. ఓకే అన్న. నాకు 2 కొడుకులు ఉన్నారు సార్. 100 రూపాయలు అడిగితే ఎవరు? జగన్ అన్న 10,000 ఇస్తున్నాడు, ఆడే పెద్ద కొడుకు. ఓకే. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మంచి జరుగుతుంది. జగన్ మాకు ఉదయం మరి టెన్షన్గా 6 గంటలకి 1 తారీఖున 10,000 ఇస్తూ ఉన్నాడు. జగనే మాకు పెద్ద కొడుకు, జగనే ప్రభుత్వం మళ్ళీ రావాలి. అంతేకాకుండా ఇటువంటి ప్రభుత్వాలు మరి చెప్పాడంటే చేస్తాడన్నటువంటి జగన్ ప్రభుత్వం మరొకసారి మరి రాష్ట్రంలో రావాలని కూడా కోరుతున్నారు. అంతేకాకుండా పేషెంట్లు జనరల్గా ఒక అంశం అయితే ప్రస్తావిస్తున్నారు. అంబులెన్స్ వచ్చేటప్పుడు, హాస్పిటల్కి వచ్చేటప్పుడు మాత్రం అంబులెన్స్ ఉంది, వెళ్ళేటప్పుడు అంబులెన్స్ సౌకర్యం కల్పించట్లేదు. దయచేసి ప్రభుత్వం ఈ 2 వైపులా అంబులెన్స్ సౌకర్యాన్ని కల్పిస్తే సంతోషం అని కూడా కోరుతున్న పరిస్థితి. అమ్మ మీ పేరేంటి? పెద్దింట్లో లక్ష్మమ్మ గారు. ఎన్ని సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నారు? 4 సంవత్సరాలు. 4 సంవత్సరాలు. ఎలా ఉంది ఇప్పుడు? అంతకుముందు ఎలా తీసుకున్నారు ఈ డయాలసిస్? అంతే పర్వాలేదు. చేయించుకున్నాం. ఫస్ట్లో 5 పెట్టేసి. ఎంత ఇది అమ్మది ఒక్కోసారి అదే చెప్తాను కదా, డయాలసిస్కి వస్తే ఆటో బుక్ చేస్తే 700 తీసుకుంటారు సార్. మరి ఇప్పుడు జగనన్న వచ్చి మాకు కొద్దిగా సౌకర్యం అందించి ఇప్పుడు బాగుంది. 10,000 ఇస్తాండ్రు ఇంటికి, వాలంటీర్ పెట్టి 10,000 ఇస్తాండ్రు, ఇంటికి తెప్పిస్తాండ్రు. అదే చెప్తాను సార్. మరి అదే మరి ఇంకేంటి, ఇది ఉచితంగా చేయించుకుంటారు. ఇది ఎక్కడికి వచ్చి పర్వాలేదు. ఎన్ని రోజులకు ఒకసారి వస్తున్నారు? 3 వారానికి 3 సార్లు వస్తారు. 3 రోజులు వస్తున్నారు. ఇప్పుడు ఇది ఉచితంగా జరుగుతుంది. గతంలో చేయించుకున్నారా ఏమైనా డబ్బులు పెట్టి? గతంలో అంత లేదు సార్. ఎందుకంటే జగన్ బాబు వచ్చిన తర్వాత చేయించుకున్నాం. 4 సంవత్సరాలు అవుతుంది అంతనం కదా. వాళ్ళు జగన్ బాబు ఇచ్చిన డబ్బులు అదే 10,000.
అందుతుందని చెప్తాను కదా. సంతోషం. సంతోషం అదే చెప్తాను సార్. మళ్ళీ కావాలా లేదా మళ్ళీ కావాలా? ఈ ప్రభుత్వం జగన్ బాబే రావాలా జీవితం అదే చెప్తాను సార్ నేను. మరి జగన్ బాబే మనకి ఇచ్చింది, అతనికే ఓటు ఇవ్వాలి, అతనే రావాలా. నిన్న చూసాము దేవుడు రావాలా, ఆ దేవుడే రావాలా మనకి, అంతే సంతోషం.